హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రమేష్. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు నేను చౌకీ దాని రిసార్ట్కి వచ్చానండి. చాలా బాగుంటుందంట. రాజస్థాన్ వల్ల నాగరికత, లైఫ్ ఆఫ్ స్టైల్ అనేది ఎలా ఉంటుందో ఇందులో క్లియర్ కట్గా చూపిస్తారంట. ఒకసారి మీకు వీడియో మొత్తం అప్డేట్ చేస్తానండి. మీరు చూసి చాలా ఆనందిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మార్నింగ్ నుంచి ఇప్పటివరకు బాగా టైర్డ్ అయిపోయామండి. చాలా అలసిపోయాము. రూమ్లో రెస్ట్ తీసుకుందామన్న టైంకి ఆటో అని చెప్పాడు. ఇక్కడ రిసార్ట్ ఉంటుంది దగ్గరలో. ఆ రిసార్ట్లో మనకి రాజస్థాన్ కల్చర్ మొత్తం మనకి ప్రోగ్రామ్ చేసి చూపిస్తారంట. చాలా బాగుంటుందంట. కానీ ఇక్కడ నుంచి 25 కిలోమీటర్స్ అంట. సో వెళ్దామని అనుకున్నాను. సో మేము పొద్దునైతే ఏదైతే ఆటోలో వెళ్ళామో అదే ఆటో అతను మమ్మల్ని తీసుకెళ్తారంట. ఇతనే ఆ పర్సన్. హాయ్ హాయ్, చూద్దాం ఎలా ఉంటుంది అక్కడికి వెళ్ళిన తర్వాత. చలో, బాబా ముందు కూర్చొని డ్రైవింగ్ చేస్తారంట. అసలు చలో బేటా, రెడ్డి పిచ్చావు బేటా. ये बैठो, मैं इसको డ్రైవర్తో పాటు కూర్చొని చూస్తారంట. ఏం చేయాలి ఇరంటే అసలు రిసార్ట్ అంట చాలా బాగుంటుందంట. యాక్చువల్గా 6 to 10 అంట, కానీ ఆల్రెడీ 6 అయిపోయింది. బట్ ఇప్పుడు రూమ్లో కూర్చొని ఏం చేద్దామని చెప్పేసి వెళ్తున్నాము. బట్ ఎంత ఛార్జ్ అవుతుందంటే తెలీదు. ఆటో అతను మాత్రం 800 ఛార్జ్ చేశాడు. జస్ట్ ఇప్పుడే డే అంతా తిరిగినందుకు 1100 ఛార్జ్ చేస్తాడు. చూద్దాం అక్కడ ఎంట్రీ ఫీ ఎంత ఉంటుందో రిసార్ట్లోకి. ఆటో బయలుదేరిందండి. అయితే బాగా చల్లగా ఏం లేదు, నార్మల్ వెదర్ ఉంది ఇక్కడ. అదే కాన్పూర్లో అయితే చాలా చల్లగా ఉండదు ఈ టైంలో. చూద్దాం ఎలా ఉంటుందో. నీట్నెస్ ఎక్కువ ఉందండి ఇక్కడ. రోడ్స్ కానీ, రోడ్డు పక్కల మధ్యలో డివైడర్ కానీ, చెట్లు కానీ, నెక్స్ట్ ఇక్కడ కార్పెట్ కానీ నీట్ అండ్ క్లీన్గా ఉంది. డిఫరెంట్గా ఉంది. జైపూర్ నైట్ లైఫ్ అండి. డివైడర్లో చెట్లు ఉన్నాయి. బాగుంది బయట నుంచి. ఎంత బాగుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్. చూడండి మెట్రోని ఎలా సెట్ చేశారో. ఇప్పుడు మనం వెళ్ళే రిసార్ట్ పేరు అంట చౌకీ దాని అంట. చౌకీ అంటే అచ్చా అంటే మంచిదని, దాని అంటే విలేజ్ అంటే మంచి విలేజ్ అంట. చౌకీ దాని అంటే మంచి విలేజ్ అంట. చౌకీ దాని రిసార్ట్కి వెళ్తున్నాం మనం. NBC సెంటర్ అండి, గవర్నమెంట్ది.
చూస్తున్నారు కదండి, చౌకీ దాని రిసార్ట్. చౌకీ అంటే మంచి అంట, దాని అంటే గ్రామం అంట, అంటే మంచి గ్రామం అంట. సో ఇక్కడ సెటప్ అనేది ఇలా రిసార్ట్లో ఇలా సెట్ చేశారు. అందరూ తింటున్నారు, భోజనాలు చేస్తున్నారు, అందరూ వడ్డిస్తున్నారు అందరికీ. రాజస్థాన్ స్టైల్లో అలంకారం చూడండి, సేమ్ రాజస్థాన్ వాళ్ళే అట్లా ఉంటారు. ఇక్కడ ప్రీమియం వాళ్ళకి వడ్డిస్తారండి. ప్రీమియం అంటే కొంచెం పేమెంట్ ఎక్కువ ఇవ్వాలి, డబ్బులు ఎక్కువ ఇవ్వాలి, టికెట్ ఎక్కువ తీసుకోవాలి. లెఫ్ట్ సైడ్ ఇంత రైట్ సైడ్, ఇది రైట్ సైడ్లో కూడా భోజనం చేస్తున్నారు అందరూ. డీటెయిల్గా తింటున్నారు. సో మన ఫుడ్ అయిపోయింది, మనం బయటకు వచ్చేస్తున్నాం. నేను ఇక్కడ చూడండి ఎలా ఉన్నారు, పక్షా బట్టలు లాగా ఉన్నారు. ఇక్కడ తిన్నాక ఇక్కడ కూర్చోడానికి, సేద తిరగడానికి మంచాలు అవి కూడా వేశారు. వడ్డిస్తున్నాడు అందరికీ, చూస్తున్నారు కదా. అసలు చాలా బాగా నచ్చిందండి నాకు ఇది. అసలు లైఫ్లో ఫస్ట్ టైము ఇలాంటి భోజనం కానీ ఇలా తినడం, ఇలా అరేంజ్ చేయడం. ట్రెడిషనల్ రాజస్థానీ వాళ్ళు, రాజపుత్రులు మనకు పెట్టడం అంటే చాలా గొప్ప విషయము. ఇందాక మీరు ఫోటోలు చూసినట్టు దుబాయ్లో కూడా ఉందంట ఇట్లా. మనం పెడుతున్నాడండి, వడ్డిస్తున్నాడు. అదేంటో తెలియదు, తింటే కానీ తెలియదు. అది మళ్ళీ వేసాడు, 1 3 వేసాడు, 3 చట్నీ వేసాడు. మొత్తం 4 చట్నీలు పడ్డాయండి నాకు. 4 చట్నీలు ఒక స్పూన్ ఉంది. చూద్దాం మళ్ళీ ఇంకేం వేస్తాడు. मैं बना लिया वीडियो कितना लोग है. अरे फोटो वीडियो चला दिए, फोटो चल रहा है. ऐसा ऐसा అయితే బాగా నాకైతే నచ్చలేదండి, అస్సలు అంతలా తినలేకపోతున్నా. పాపకు కొద్దిగా తింటుంది. కొంచెం పప్పు అన్నం ఇస్తామని చెప్పేసి అన్నం తెస్తా అన్నాడు. అది సర్వర్ అతను ఇస్తున్నాడు. मुझे भी डालो. बहुत अच्छा है. బాగుంది. చాలా బాగుంది. గుడ్. ఇందాక 3 అప్పడాలు తెచ్చుకున్నాం కదండి, ఇది ఒక వేసారండి. ఇది నాకేం అసలు వామిటింగ్ వచ్చింది నాకు. ఇది మక్క రొట్టె అంటే, ఇది మొక్కజొన్న రొట్టె, డిఫరెంట్గా ఉంది. రొట్టెలు బాగున్నాయా? తిందామట్లయితే. ఫోటోలు కూడా ఇస్తున్నాడు. నాకు కూడా ఒక ఫోటో వేసాడు ఇందాక. ఈ సలాడ్ అంట, ఇది వచ్చి పెరుగంట. పెరుగు ఇట్లుంటుందా? ఇది వచ్చి పప్పు అంట. ఓరి అమ్మ జీవితం, ఇదేంతో దేవునికి వెళ్ళాలి. ఇది ఆలు కర్రీ అంట. ఇదేం కర్రీ అంట? ఈ చట్నీ అంట. ఇది పెరుగా? దీని పెరుగు అంటారా? ఇది ఈ చట్నీ అంట. ఇది బెల్లం తినమని బెల్లం వేసినారా అయ్యా ఇవిడా? ఇదేంటికి ఇది? ఇగో పుదీనా చట్నీ అంటే. ఇది పునుగులు అవి. ఇది అన్నాడు పప్పుల పకోడీ అంట, రాజస్థాన్ స్టైల్లో దాల్ పకోడీ. ఇది మన బబ్బేరో తెలుసు కదా. ఇవి ఏదో చెట్టు తిన్నారంట, చెట్టు చేశారంట. ఇది తింటే ఉంటామా పోతామా ఇక దేవునికి వెళ్ళాలి. కొంచెం అన్నం పెట్టారండి. ఈ అన్నం చూపిస్తా. ఏంది రాజా ఇంతలా ఉంది ఇది? నమ్కిన్ పాపడ్. 2-3 देते भैया.
పాపడ్ వచ్చిందండి ఎవరు దోదు మూడు చేసుకున్నా ఎందుకంటే ఇది ఒకటే బాధ తింటాం కదా మిగతా తినలేకపోతున్నాం. వీళ్ళని సాగు కొడుతున్నాడు, వీళ్ళేమో తినలేక చేస్తున్నారు. బడం ఏజ్ సాగు అయిపోతున్నారు. బాయ్ బాయ్ నైట్ జాయ్ బస్ 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 జాయ్ బాయ్ బాయ్ ప్లీజ్ ప్లీజ్ కూడా వద్దన్నా వేస్తున్నాడు. తినలేక వేస్తున్నాడు దేవుడా, ఇటు వేసేస్తున్నాడు. నరకం చూపిస్తున్నాడు మాకు తినమని. ఏం రుచి లేదు, ఏం లేవు దేవుడా. వీడు పోసేది ఎత్తున్నాడు. వద్దురా అయ్యారే బాయ్ బస్ 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 అనుకున్నా चाहिए వీడు కౌంటర్ వేసిండు, కౌంటర్ చేసి దింగిండు అయిపోయా. లోకల్ నెయ్యి అంటే ఇది స్వీట్ అంట. ఏం స్వీట్ రా అయ్యా, ఏం స్వీట్ అది? ఏదో పౌడర్ ఇచ్చిండు, పౌడర్ స్వీట్ అంట, అది తినాలంట. ఈరోజు నాకు బాత్రూంలో చాలా పని ఉంటుంది. ఇంటికి వెళ్ళాక అప్పటి మీద బాగా నచ్చింది నాకు. ఇది ఒకటే తింటున్నా. చాలా తిన్నా పెడుతున్నా కొద్దిగా. వాళ్ళు ఇంత ఆయిల్ పోసిండు, మంట గట్టిగా వస్తుంది. వాళ్ళు ఏడుస్తూ పాపం వద్దు వద్దనంగా వాళ్ళ బలవంతాన్ని వేసిన అలా కూర్చున్న వాళ్ళకి. వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు వాళ్ళందరూ. ఇంకో బ్యాచ్ వచ్చింది, ఇంకో రెండు అవుతారు వాళ్ళు. వారిపోతుండు, వీళ్ళు వారిపోతారు నాకు. వాళ్ళు కూర్చోమంటారు నాకు, లేచిపోతారు వద్దని. వాళ్ళు కూర్చోమంటారు, మళ్ళీ మొత్తం కూర్చున్నారు వీళ్ళు. వెనకాల మంచి పెయింటింగ్ ఉందండి, మీకు చూపిస్తా. ఇక్కడ మళ్ళీ వచ్చిండు, మళ్ళీ వేద్దామని. ఇప్పుడు మళ్ళీ మేము వస్తున్నావు, మళ్ళీ పోసిండావు, మళ్ళీ పోసిండు. అది చేయగడుతున్నాడా? చేతులు తనే కడుతున్నాడు. గ్రేట్ హెల్స్ అసలు. తను వాటర్ పోసి కడిపిస్తాడు అసలు. గ్రేట్ అసలు. అన్నం పెడుతున్నాడు. అన్నం పెట్టినందుకు हमारा चारमीनार हैदराबाद में रहता है. चारमीनार हैदराबाद में, ये जयपुर चौकीदारी का चारमीनार. अच्छा अच्छा, जयपुर का चारमीनार ये. अंदर जयपुर का चारमीनार जिन तो एक साथ सेट सेटानी मुन्ना खिलावाला कचू. ఇది రాజస్థానీ మోమోస్ అంట, బాగున్నది ఇది. आलू प्याज ये तोड़ला आलू प्याज మోమోస్ మళ్ళీ ఏమని చెప్పాను వేసాడు. ఇది ఒకటే బాగుంది, నచ్చింది. ఇవన్నీ నచ్చలే నాకు. పప్పు అంట, చూద్దాం మళ్ళీ ఉందో. రొట్టె మొత్తం అంటే ఇది बाजरा ఇది అల్లా పరోటా, అల్లా పరోటా టైప్ ఉంది ఇది. बाजरा रोटी बाजरा. अच्छा अच्छा, बाजरा बाजरा बोलते. अभी मक्का की रोटी आएगी. సింపుల్ రోటీ అంట. ఇది ఒకటంట, ఇది ఒక రకం, ఇది ఒక రకం అంట. मक्का की लगा दे इंटरवेंट. బటర్ ఇస్తున్నాడు, బటర్ నెయ్యి. देसी घी బతకాలి కదా ఆకలికి. మనకి పప్పే గట్టిగా, ఈ పప్పు కూడా తింటాను. ఇక పాపస్ ఏం తినట్లేదు, నచ్చలేదు అసలు. కర్రీస్ ఏం నచ్చలేదు పాపకి, మాకు కూడా నచ్చలేదు. బలవంతంగా లైక్ షేర్ సబ్స్క్రైబ్. వీళ్ళు మళ్ళీ కలిసినారు.
थैंक यू, बहुत अच्छा लग रहा है। राम सा हम जिएंगे सोफा। నా ఫుడ్ అయిపోయిందండి. యాక్చువల్లీ నేను తినలేదు. इसका वीडियो बना था मुर्गा है। अच्छा अच्छा, देसी मुर्गा है। मजाक ले रहा है उनसे, मजा ले रहा है उनसे। ఇక్కడ హట్ ఉందండి, హట్. ఇక్కడ కూడా కూర్చోడానికి హట్ లాగా అరేంజ్ చేశారు. పాప బాగా ఏడుస్తుంది, ఊకే ఎత్తుకుంటుంది. ఇక్కడ చూపిస్తాం మీకు, ఇక్కడ కొయ్యబొమ్మల టైప్ ఉన్నాయండి, చాలా బాగున్నాయి. ఇక్కడ కుటీర పరిశ్రమ అంట. ఒక హట్ కింద ఒక డాన్స్ సెటప్ కూడా అరేంజ్ చేశారు. వీళ్ళందరూ వేషాధారణ వేశారు, డాన్స్ కూడా చేస్తారు వీళ్ళు. పక్కన వేటు మల్టీ క్రూజిన్ రెస్టారెంట్ అండ్ బార్ కూడా ఉంది వీళ్ళు. ఇక్కడ వేషధారణలో ఇక్కడ మంకీ వేసేసాడు, ఇక్కడ తోక కూడా పెట్టుకున్నాడు. ఇక్కడ అందరూ వాయిస్తున్నారు సంగీత వాద్యాలతోటి. వీళ్ళు డాన్స్ చేస్తారు అందరూ. మీరు చూసినట్టయితే స్నేక్స్ ఉన్నాయండి, పాములు. ఇక్కడ 2 పాములు ఉన్నాయి, లెఫ్ట్ సైడ్ ఒకటి, రైట్ సైడ్ ఒకటి, మధ్యలో స్వేదన టైప్ ఉంది ఒకటి. ఇక్కడ నాటకాలు ఇస్తున్నారు. ఇక్కడ గారడీ చేస్తున్నారు బాబుతోటి. మీరు చూస్తున్నారు గారడీ చేస్తున్నారు. ఇక్కడ గారడీ ఇస్తున్నారు. గారడీ చాలా బాగుంది, డిఫరెంట్గా. అందరూ వీక్షిస్తున్నారు, అందరూ గారడీని. తను భలే మ్యాజిక్ చేస్తున్నాడండి కాయిన్స్ తోటి. మ్యాజిక్ చేస్తున్నాడు తను. క్లాస్ కొడుతున్నారు. ఇక్కడ మన బ్యాచ్ స్టార్ట్ చేసిన డ్యాన్స్. గ్రామీణ ప్రాంతాల్లో ఇలానే డ్యాన్స్ చేస్తారంట. నేను కూడా డ్యాన్స్ చేస్తున్నాను చూడండి. పక్షితోటి జాతర తెప్పిస్తారంట కదా. ఆహా, మమ్మీ కొడుతుంది, మమ్మీ కొడుతుంది. లేకువా నీకు? ఇంకేందిగా. చూడండి, ఈ గ్రామాలలో ఇలానే గుండెత్తుకుంటారు. వాళ్ళ వస్త్రాధారణ కూడా ఇలానే ఉంటుంది సేమ్. చాలా మంచివారండి ఇక్కడ. ఆడవాళ్ళు కానీ ఎవరైనా సరే సహాయం చేస్తారంట విలేజ్లో. ఇక్కడ రంగుల రాటం కూడా ఉందండి, మీరు చూస్తున్నారు. ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఉయ్యాల కూడా ఉందండి. ఇక్కడ పైన అది కూడా ఉంది, జాడబండ టైప్ ఉన్నది. రైతు అండి, రైతు. ఆవులు. మా అమ్మకొట్టి, మా బంగారు కొండ. ఎక్కమ్మా, ఎక్కునానా. బంగారు తల్లి ఎక్కుతుంది, పైకి ఎక్కుతుంది. వితౌట్ సపోర్ట్ తనే ఎక్కుతుంది. జారుతుందంట పైనుంచి. ఎక్కిందండి, మొత్తాన్ని పైకి ఎక్కింది. पैसा 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 आराम से आराम से आराम से। పురాతన కాలంలో నిర్మించేవాళ్ళండి సెక్యూరిటీ గార్డ్స్ పైన ఉండడానికి.
ఏం చేస్తారండి, నాట్యం చేస్తే ఇక్కడ మంచాల పైన కూర్చొని వీక్షించాలి మనము. చూడండి తను నాట్యం చేస్తుంది, రాజస్థాన్ ట్రెడిషనల్ నాట్యం అంట. చూడండి ఎలా చేస్తుంది నాట్యం. వావ్. బ్యూటిఫుల్. మా మమ్మీ పోతుంది పైకి, డాన్స్ చేస్తా అంటున్నాము కూడా. మమ్మీ చేస్తున్నా కదా. ఇక్కడ మల్ల యుద్ధం టైపు అయితే చేస్తున్నారు. ఇక్కడ ఏనుగు రైడింగ్ కూడా ఉందండి, మీరు చూసినట్టయితే కనబడుతుంది అక్కడ. ఇక్కడ ఈ మెట్లెక్కి ఏనుగు పైన కూర్చోవాలి. అప్పట్లో రాజులు ఉపయోగించినటువంటి గుర్రపు బండ్లు అండి ఇవన్నీ. చాలా జాగ్రత్తగా స్టోర్ చేశారు అన్నింటిని కూడా. అందరూ రాజులు ఉన్నారండి ఇక్కడ, రాజుల ఫోటోలు స్టాచ్యూలు ఉన్నాయి నీట్గా. చూడండి గుహ టైప్ అంతా మనకు డెకరేట్ చేసినారండి. భట్టుడు ఉన్నానండి. నమస్తే. రాస్తా యాపైనా హల్దీ ఘాట్ కాండి. అంత గుహ టైప్ ఉన్న టోటల్గా ఇది. ఇది మొత్తం యుద్ధ భూమి అండి. ఇది మొత్తం యుద్ధం ఎలా అయితే అయిందో అది చూపించడానికి చాలా బాగా చూపించారు. వావ్, అసలు చూడండి ఇది మొత్తం యుద్ధ భూమి. ఇది మొత్తం చూడండి యుద్ధం జరుగుతుంది ఇక్కడ అంతా కూడా కోటలో. వావ్, అసలు అన్బిలీవబుల్. అసలు లైఫ్లో ఇలాంటిది చూస్తామో లేదో తెలియదు, కానీ అసలు మేమైతే చాలా లక్కీ అని ఫీల్ అవుతున్నాను. ఇక్కడ మొత్తం యుద్ధానికి సంబంధించినటువంటి యుద్ధమేనండి ఇది. ఈ ఏరియా అంతా యుద్ధం, అంటే ఇక్కడ యుద్ధం జరుగుతూ ఎలా ఉంటుందని చెప్పేసి మొత్తం టోటల్గా ఇలా చూపించినారు మ్యూజియం లాగా. అసలు ఎంత బాగుంది చూడండి. అసలు చూడండి చంపుతున్నట్టుగా బల్లెంతో. ఇది చూసినట్టయితే మన బాహుబలిలో రానా టైప్ వేసినట్టు వస్తున్నట్టు చూడండి. అలానే కొద్దిగా లోపలికి ఎంటర్ అయితే ఇక్కడ పవిత్రమైనటువంటి స్నానవాటిక ఉంటుందండి. రాశారండి, ప్లీజ్ డు నాట్ ఎంటర్ ద వాటర్. ఇది చూడండి గోశాల కూడా కట్టారండి ఇక్కడ లోపల. అసలు మార్వెలెస్, అసలు నమ్మలే. చాలా బాగుందండి. మళ్ళీ ఇక్కడ ఒక ర్యాంప్ ఉందండి, డాన్స్ చేస్తున్నారు ఫుల్గా. ఇది కప్పలా ఉంది, మరి ఇదేంటో తెలియదు. దాని నోట్లో నుంచి వాటర్ వస్తున్నట్టు ఉంది. స్టాచ్యూ భలే ఉంది. పాప డాన్స్ చేస్తుంది. రాజస్థాన్ లేడీస్ భలే చేస్తున్నారు. రాజస్థాన్ లేడీస్ వావ్, వాడే డాన్స్. రాజస్థాన్ స్టైలే డిఫరెంట్ అండి. అమ్మాయిలు చాలా బాగా చేస్తారు. బ్యాంగిల్ షాప్స్ కూడా ఉన్నాయండి లోపల. మొత్తం క్యాంటీన్ టైప్ ఉందంటే చాలా బాగుంది ఇది. మొత్తం వీధులను చూడండి ఎంత బాగున్నాయో.
చూసినట్టయితే ఇక్కడ చీర పైన డిజైన్ వేస్తుందండి. ఇవన్నీ వేసినవి. ఇక్కడ చూసినట్టు మగ్గ మీద నేస్తున్నాను అనుకున్నాను. ఇక్కడ రాజస్థాన్ లడికి ఫోటో ఉందండి. బాగా నచ్చింది, బాగుంది. మొత్తం చెప్పులు, ఇక్కడ చిన్న శారీస్ ఇవన్నీ ఉన్నాయండి. రాజస్థాన్ ప్రింట్ అంట. దాని ఇంట చూడండి ఎలా ఉందో. వావ్. ఇవి ఆడచ్చంట. నా భార్య 10 రూపాయలు పెట్టి తీసుకుందండి రింగ్లు వేద్దామని. చూద్దాం ఏం పడతాయో. ఒక్క పడ్డది ఇక్కడ పడ్డది. చేసి వచ్చింది మా పాపకి, కింద పడ్డది. మిస్ రాలేదు, పోయింది. పర్లేదు, జేసీబీ అయితే వచ్చింది మాకు. జేసీబీ గెలుచుకున్నామండి. పక్కనే బెలూన్స్ కాల్చేది కూడా ఉందండి. గేమ్ బాల్స్తో ఆ బాటిల్ మొత్తం కింద పడగొట్టాలి. ఇల్లు పైన సంధించాలి. ఆ బాల్ కొండలో వేయాలంట. భలే ఉంది మరి, టూ మచ్ కదా. ఈ బాస్కెట్ బాల్ని బాస్కెట్ బాల్ నాట్లో వేయాలి. ఈ బాల్స్ ఉన్నాయి కదండి, బాల్స్ని ఇలా నోట్లో నుంచి లోపల ఉంచాలంట. ఆహాహా, గన్నుతో అని పగలు కొట్టాలి. కింది రా వేస్తే వీడిని కింద పగల కొట్టాలి. టైప్ అండి ఇది. ఈ బాల్తో 3 గ్లాసులు కింద పగల కొట్టాలి. పక్కన చూడొచ్చు మన మంచి గుడి ఉందండి ఒకటి. ఇక్కడ ఆడిటోరియం టైప్ ఉందండి. ఇక్కడ కూర్చొని ఇక్కడ చేసేదాన్ని మనం వీక్షిస్తారు. ఇక్కడ డాన్స్ కానీ అవి చేస్తూ ఉంటారు. ఇక్కడ వీక్షిస్తారు. చాలా సెట్ పెద్ద అండి, చాలా పెద్ద సెట్ ఇది. అసలు రిసార్ట్ చిన్నదనుకున్నా కానీ చాలా పెద్దది. ఇప్పుడు బాబుది బర్త్డే అయితే కేక్ కట్ చేస్తున్నారు. కేక్ కోసారు. పైన వచ్చేది అండి, అది కూడా ఉంది. ఒక గంట ఉంది కానీ ఇందాక మనం గంట కొట్టాము ఆల్రెడీ. లైటింగ్ ఎంత బాగుందండి. పైన చంద్రుడు చూడండి ఎలా చూస్తున్నాడో అందరినీ. గుర్రపు సవారీ కూడా ఉందండి ఈ రిసార్ట్లో. గుర్రపు సవారీ, హార్స్ రైడింగ్, ఆవండి గోమాత రైడింగ్ కూడా ఉందండి ఇక్కడ. దాని పక్కనే మీరు చూసినట్టయితే కేమల్ రైడింగ్ కూడా ఉంది. మీరు చూస్తున్నారు కేమల్ రైడింగ్ అండి. ఇది కేమల్ అండి, రెస్ట్ తీసుకుంటుంది కేమల్. మీరు చూడొచ్చు బోటింగ్ కూడా ఉందండి ఇందులో. ఇక్కడ బ్యూటిఫుల్ ఫౌంటైన్ అండి, మీకు కనబడుతుందా? నైట్ టైం కదా, కొంచెం జూమ్లో చూపించాను మీకు నేను. ఇప్పటి వరకు మీకు మొత్తం అన్నీ చూపించానని అనుకుంటున్నాను. మీరు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అనుకుంటున్నాను. ఇంకా ఇప్పుడు టైం 9:30 అయింది. మేము ఇంకా రూమ్కి వెళ్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే 25 కిలోమీటర్స్ మేము ఇంకా జర్నీ చేయాలి. ఇప్పుడే కొంచెం లేట్ అయిందండి. హాయ్ ఫ్రెండ్స్, చూసారు కదండి చౌకీదాని రిసార్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎవరీవన్. గుడ్ నైట్ ఆల్.